సమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. సిద్ధ గురు పరంపరకు ప్రణామాలు సమర్పిస్తూ ఉన్నాను. ఈ ప్రపంచంలో ఏ జ్ఞానం కావాలన్నా, లౌకికమైన అలౌకికమైన దివ్య అదివ్య జ్ఞానములు కావాలన్నా గురువు యొక్క కృప అత్యంత ప్రధానమైనటువంటిది. మామూలు సామాన్యమైనటువంటి విద్య నుంచి అవిద్యామోహితుడైనటువంటి వ్యక్తి విద్యను, నిజమైన దానిని తెలుసుకోవడం ద్వారా మాయను జయించి పరమేశ్వర చైతన్యాన్ని పొందగలుగుతాడు. దానికి మార్గం నిరంతర ధ్యాన సాధన వల్ల, అనంతమైన బ్రహ్మభావనను, చైతన్యాన్ని ధ్యానించటం వల్ల ఆ స్థితికి వెళ్ళగలుగుతాడు. ఈ సాధనకు కావలసినటువంటిది గురు కృప. అంతకుముందు ఏ విద్య అయినా సరే అంతకుముందు వాళ్ళు చెప్పినటువంటి దాన్ని ముందు నేర్చుకొని తాను కొత్తది సృష్టించడానికి ప్రయత్నిస్తాడు మానవుడు. సమస్త శాస్త్రములు అటువంటివే. ఇవాళ ఉన్న సైన్సు, డెవలప్మెంటు అంతా కూడా పూర్వులు సాధించిన విజ్ఞానం. దాంట్లో నుంచి తాను నూతనమైనటువంటి వాటిని సృష్టించటం. అలానే ఆధ్యాత్మిక రంగం కూడా. ఆధ్యాత్మిక రంగంలో మహానుభావులు, మహర్షులు అయినటువంటి సద్గురువుల యొక్క కృప ఉంటే ఆ దివ్య నేత్రం తొందరగా వికసించి ఆధ్యాత్మిక జ్ఞానం బాగా లభిస్తుంది. పురాణంలో వ్యాసుడు చెప్పాడు, వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణుణ్ణి మించినటువంటి జగద్గురువు మరొక్కరు లేరు. ఆ మహాపురుషుడు మానవ జాతి ఏ రకంగా నడవాలో, ఏ రకంగా ప్రవర్తించాలో, ఏ సమయంలో ఏ రకమైనటువంటి స్థితిలో ఉండాలో ఆ ప్రచోదనాన్ని కలిగించటం కోసం అర్జునుడిని ఒక సాధనంగా, ఒక మిషగా చేసుకొని భగవద్గీతను చెప్పాడు ఆయన. గీత అనంటే అర్జునుడికి చెప్పినటువంటి ఒక జ్ఞాన సంపద. దాంట్లో పైకి కనిపించేది ఏమిటి అనంటే, యుద్ధం అంటే అక్కర్లేదనుకున్నాడు, రాజ్యం కావాలనుకున్నారు, అన్నీ కష్టాలు పడ్డారు. చివరి దశలో రాయబారాలు పూర్తయినాయి. ఇక యుద్ధం చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. అందరినీ ప్రబోధించాడు కృష్ణుడు, అంగీకరించారు, యుద్ధరంగానికి వచ్చారు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ. అందరూ యుద్ధం కోరి వచ్చారు, సిద్ధమై వచ్చారు. కానీ ఎదురుగా ఉన్నటువంటి భీష్ముడు, ద్రోణుడు, తాత, గురువు ఇలాంటి వాళ్ళు, బంధువులు అందరినీ చూసిన తర్వాత అయ్యో ఇంతమందిని ఎట్లా చంపుతాను అని అనుకున్నాడు. అంటే ధర్మం కంటే దయ ఎక్కువ అని అనిపించింది ఆయనకు ఆ సమయంలో. పెద్దన్నయ్య అహింసయే మదికి సంప్రీతిని సమర్థించే, నా ఉద్దేశములు మారే క్రమ్ముకొనేనేవో మోహమేఘమ్ములు. ఈ గద్దెల్ మిద్దెలు అశాశ్వతంబులు మిథకార్పణ్యముల్ చాలులే వద్దయ్యా పరపక్ష మరణ రణ వ్యాపార పారీణతల్. నేను ఈ గద్దెలు, మిద్దెలు, ఈ సింహాసనాలు, భవనాలు అశాశ్వతం. నేను చుట్టాలను, బంధువులను, గురువులను చంపలేను అన్నాడు అర్జునుడు. అంటే అప్పుడు కృష్ణుడు ప్రబోధించాడు, నిజమైనటువంటి గురువు అతడికి ఈ సృష్టిలో ధర్మం ప్రధానమైనటువంటిది, ధర్మాన్ని మించింది లేదు. మిగతా అన్ని గుణాలు కూడా ధర్మం కంటే తక్కువే. తన ఆత్మీయుడు దుర్మార్గం చేశాడు, హత్య చేశాడు కదా అని చెప్పి వాడిని ఉపేక్షించకూడదు, దుర్మార్గులను శిక్షించి తీరాల్సిందే అని ఎంతో చెప్పాడు. క్లైమ్యం ఆస్మగమః పార్థ నైతద్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం చక్వోత్తిష్ట పరంతప. ఈ హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి నిల్చో, యుద్ధం చేయి అన్నాడు. అన్నా సరే అర్జునుడికి ఇంకా మనస్సులో అనిపించటం లేదు. ఏం చేయాలా? నిజమైనటువంటి గురువు ఇక్కడ చేస్తాడు. అర్జునుడిని పరీక్షించాడు. అతడు ఏమాత్రం యుద్ధానికి ఉన్ముఖంగా లేడు. అందువల్ల యుద్ధం చేసి తీరాలి అని ప్రబోధించటానికి దివ్యమైనటువంటి శక్తిని ఉపయోగించాడు కృష్ణుడు. అంటే ఎలా ఉపయోగించాడు అని అంటే, మామూలుగా ముందు మంచి మాటలు చెప్పాడు, ధర్మాన్ని ప్రబోధించాడు. ఇది ధర్మం, ఇది నువ్వు చేసి తీరాలి, అధర్మపరులను శిక్షించి తీరాలి అన్నాడు. అయినా వినలేదు. అప్పుడు అంటాడు, ఎందుకయా జీవించటం అనేటువంటిది? రక్తపు కూడుగాక మన రాజులకును ఘృతసూపయుక్తము భుక్తి లభించునే విడిచిపుత్తువే ధర్మము.
ధర్మాన్ని విడిచిపెట్టవద్దు, శత్రువులను సంహరించటం దాని గురించి ఆలోచించవద్దు. ఎందుకంటే చచ్చేవాడెవడు, బతికేవాడెవడు, అన్నీ నిర్ణయించేది నేనే. ధర్మం నిర్ణయిస్తుంది. నేను ధర్మస్వరూపుణ్ణి, నేను ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు యుద్ధం చేయి అన్నాడు. అన్నా ఇంకా వెనక్కు తీస్తూనే ఉన్నాడు. గురువు శిష్యుడికి ఏ స్థితిలో ఎంతవరకు అందించాలో అందిస్తూ నెమ్మదిగా పైకి తీసుకెళ్తున్నాడు అర్జునుడిని. యుద్ధం చేయవయ్యా, ఏమి మరణిస్తారు, మరణిస్తే ఏమవుతారు, వెళ్లాల్సిన చోటికి వెళ్తారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ పుడతారు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం అన్నాడు శంకరులు. అలా మళ్ళీ పుడతారు, మళ్ళీ వస్తారు, కర్మానుగుణంగా నడుస్తూ ఉంటారు. కనుక మరణాన్ని గురించి బాధపడవద్దు, ఆలోచించవద్దు. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. పరధర్మం పనికిరాదు, స్వధర్మం చేసి తీరాలి అన్నాడు. అయినా సరే ఇంకా అర్జునుడికి ఆ ఉన్ముఖత్వం కలగలేదు. అప్పుడు అంటాడు, యుద్ధం చేయి, జితోవా ప్రాప్స్యసే హతోవా ప్రాప్స్యసే స్వర్గం జిత్వావా భోక్ష్యసే మహీం. గెలిచావా రాజ్యాన్ని అనుభవిస్తావు, మరణించావా స్వర్గానికి వెళ్తావు. అంటే మరణించటం దేనికి, స్వర్గానికి పోవటం దేనికి, ఇంతమందిని చంపటం దేనికి అన్నాడు. అంటే అప్పుడు అన్నాడు, అసలు నువ్వు చంపేదేమిటయ్యా, వీళ్ళందరినీ నేనే చంపాను, నువ్వు నిమిత్త మాత్రంగా ఉండు. మయైవేతే నిహతా పూర్వమేవా నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. నువ్వు నిమిత్త మాత్రుడివి కా, వీళ్ళందరినీ నేనే చంపాను అన్నాడు. యుద్ధం మొదలు కాలేదు, అందరూ ఎదురుగా ఉన్నారు, వీళ్ళందరినీ నేను చంపానంటాడు. మయా హతాం త్వాం జహి మాం వ్యధిష్ఠాః యుధ్యస్వజేతాశిరణే సపత్నాం. ఇక్కడ ప్రధానమైనటువంటి గురువు యొక్క శక్తి, గురు కృప ఎలా ఉంటుందో ఈ వాక్యంలో కనిపిస్తుంది భగవద్గీతలో మనకు. దీంట్లో ఏమంటున్నాడనంటే, నువ్వు చంపేదేమిటి, నేను చంపేశానన్నాడు ఎదురుగా ఉన్నవాళ్ళు ఉండగా. అంటే మానవులకు సూక్ష్మదేహం, స్థూలదేహం రెండు ఉంటాయి. పైకి కనిపించే స్థూలదేహం ఒకటి, సటిల్ బాడీ లేక యాస్ట్రల్ బాడీ అని అంటారు ఇంగ్లీష్లో. ఆ సూక్ష్మదేహాలన్నింటినీ ఖండించాను నేను. నువ్వు యుద్ధం చేసినా చేయకపోయినా భీష్ముడు 10 రోజుల్లో కింద పడతాడు, ద్రోణుడు ఆ తర్వాత 5 రోజుల్లో కింద పడి మరణిస్తాడు అని ఇట్లా ఇవన్నీ చెప్పాడు. అప్పటికి అర్జునుడికి కొంత ఓహో ఇదన్నమాట పరిస్థితి. అయినా సరే ఇంకా సందేహిస్తున్నాడు. కృష్ణుడంటే నమ్మకం, భగవంతుడని విశ్వాసం చిన్నప్పటి నుంచి ఉన్నది. అయినా సరే అప్పుడు కూడా ఇంకా ఉన్ముఖుడు కాని వ్యక్తికి ఆయన దివ్యమైనటువంటి లోచనాన్ని ప్రసాదించాడు. అంటే ఇంతవరకు చెప్పినదంతా ప్రబోధం, చెప్పినదంతా ఉద్బోధం, కానీ కొంత మార్పు వస్తున్నది, రావలసినంత రాలేదు. రావలసినంత మార్పు జ్ఞానము శిష్యుడికి రానప్పుడు సద్గురువు దివ్య జ్ఞానం ద్వారా అతడి నేత్రములను వికసింపజేస్తాడు, దివ్య నేత్రాన్ని వికసింపజేస్తాడు. చేస్తే అప్పుడు కనిపించింది విశ్వరూప సందర్శనం. కృష్ణుడి యొక్క దివ్య రూపం, విశ్వరూపం ఎలా ఉన్నదో వీళ్ళందరూ కూడా ఆయనలోకి వెళ్ళిపోతున్నారు. అటువంటి స్థితిని చూసిన తర్వాత అప్పుడు ఎప్పుడైతే ఈ దివ్యానుభవం కలిగిందో అప్పుడు మార్పు వచ్చింది అర్జునుడిలో. నువ్వు చెప్పినట్టు చేస్తాను అన్నాడు. అంటే మనిషిలో మార్పు రావటానికి రకరకాల పరిణామ క్రమాలలో ప్రబోధం చేసి అప్పటికీ కాకపోతే సిద్ధుడైనటువంటి గురువు ఆయన శిష్యుడికి తన దివ్య శక్తి ద్వారా దివ్య జ్ఞానాన్ని అందించి, థర్డ్ ఐ అని అంటాం, దాన్ని ఓపెన్ చేసి అతడికి దివ్యశక్తిని, దివ్య జ్ఞానాన్ని ఎప్పుడైతే ప్రసాదించాడో అప్పుడు అర్జునుడు మారాడు. అంటే మానవులలో మార్పు రావాలి అనంటే ఇన్ని దశలు ఉన్నాయి. ఈ దశలన్నింటిలోనూ కూడా ఇవ్వగలిగినటువంటి శక్తి కలవాడు కనుక జగద్గురువు అయినటువంటి కృష్ణుడు ఆ రకంగా చేశాడు. వైష్ణవ ఆచార్యులు రామానుజాచార్యుల వారి జీవితంలో కూడా ఇటువంటి కథే ఒకటి ఉన్నది. ధనుర్దాస్ అన్న ఒక శిష్యుడు ఉన్నాడు. అతడు తన భార్య అంటే ప్రేమ, ఆమె నేత్రములంటే ప్రేమ, ఆమె కళ్ళకు ఎండ సోకకుండా ఉండటం కోసం తాను ఆమె గొడుగు పట్టి నడిపిస్తూ ఉండేవాడు. పెళ్ళానికి గొడుగు పట్టి నడుస్తున్నాడు వీడు, మహావీరుడు వాడంటే భయం అందరికీ, ఎవరేమనరు. ఒకరోజు రామానుజాచార్యుల వారు దోవలో పోతూ అతన్ని చూశారు. అతన్ని పిలవమన్నాడు శిష్యులతో. వచ్చాడు. గురువుగా పెద్దవారు మహానుభావుడు పిలిచాడని వెళ్ళాడు. ఏమిటయ్యా నువ్వు ఇట్లా గొడుగు పడుతున్నావు అంటే, నా భార్య లోచనములు అందమైనవి, ప్రపంచంలో దాన్ని మించింది లేదు, అందుకని నేను ఈ రకంగా పడుతున్నాను. ఆమె సౌందర్యోపాసకుడిని, నేను నేత్ర సౌందర్యాన్ని ఉపాసిస్తున్నాను. ఇంతకంటే అందమైన కన్నులు చూపిస్తే ఏం చేస్తావు? వాటిని ఆరాధిస్తాను, అయితే నాతో రా అన్నాడు. శ్రీరంగేశ్వరుడి దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. ఒకసారి అటు చూడు, శ్రీరంగ నాయకుడిని చూడు అన్నాడు.
ఆయన యొక్క దివ్య నేత్రములు సాక్షాత్కరించినవి ధనుర్దాసుకు రామానుజాచార్యుల వారి కరుణ వల్ల. లోకాతీత సౌందర్య ప్రభాసితములైనటువంటి ఆ దివ్యనేత్రములను చూచిన తర్వాత అతడికి దివ్య ప్రబోధం కలిగింది. ఆనాటి నుంచి అతడి జీవితం మారిపోయింది. అలా మహనీయులైనటువంటి వ్యక్తులు అవసరమైనప్పుడు తమ దివ్యశక్తితో శిష్యులకు ప్రబోధాన్ని కలిగిస్తూ ఉంటారు. జగద్గురువు శంకరాచార్యుల వారు ఆయన కృప అపారమైనది, అసామాన్యమైనటువంటిది. శిష్యులు చూస్తుంటారు, శిష్యులను పరీక్ష చేస్తుంటారు. ఒకరోజు పాఠాలు చెబుతూ ఉంటే ఒక శిష్యుడు ఆలస్యం చేస్తున్నాడు, అవతలేదో గుడ్డలు ఉతుకుతున్నాడు గురువు గారివి. వాడిని పిలవండి అన్నారు. ఎందుకులేండి అన్నారు. లేదు పిలువు, వాడు రావాలా అని వాడిని పిలిచాడు శిష్యుడిని. రారా నాయనా అన్నాడు. వాడు గబగబా సరస్సుకు అవతల ఉన్నవాడు నడుచుకుంటూ వచ్చాడు. గురుభక్తి వల్ల, గురు కృప వల్ల అతడు నడుస్తున్న చోటల్లా కూడా పద్మములు పుట్టినాయి. ఆ పద్మముల మీద అడుగు పెట్టుకుంటూ వచ్చాడు కనుక అతన్ని పద్మపాదుడు అని అన్నారు. అలానే మరొక శిష్యుడు కూడా ఎక్కడో దూరంగా ఉన్నాడు. నాయనా రా అన్నాడు. అతడికి అప్పటికప్పుడు ఛందస్సు వచ్చింది, కవిత్వం చెప్పాడు, తోటక వృత్తాలలో చెప్పాడు. వాడికి ఏం చదువు వస్తుంది లేండి గురువు గారు, మాకు పాఠం చెప్పండి అని అంటే శిష్యులకు ధర్మ నిర్ణయం చెయ్యాలా, సత్య ప్రబోధం చేయాలి అని ఆ పరమ గురువు, ఆ సద్గురువు, మహనీయుడు ఆయన తన శిష్యుడికి దివ్య కవిత్వాన్ని ప్రసాదించాడు. వాడు తోటక వృత్తాలలో భవశంకర దేశికమే శరణం అని చెబుతూ ఉంటే అందరూ ఆశ్చర్యపడ్డారు గురుకృపకు. శంకరుల వారి జీవితంలో ఇటువంటివి ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. మహనీయులైనటువంటి సిద్ధగురువుల యొక్క కరుణ అటువంటిదే. అది ఈ దేశమని కాదు, ఆ దేశమని కాదు, ప్రపంచంలో ప్రతి చోట కూడా సిద్ధులైన గురువులు శిష్యులకు ధర్మ ప్రబోధం అవసరమైతే దివ్యశక్తిని వినియోగించి చేసి మానవ కళ్యాణానికి వాళ్ళను నియోగిస్తూ ఉంటారు. అటువంటివి ప్రపంచంలో అన్ని దేశాలలో కూడా జరుగుతూనే ఉంటాయి. అమెరికాలో జరిగిన ఒక చిన్న సంఘటన చెప్తాను. గే బల్లార్డ్ అనేటువంటి వ్యక్తి మౌంట్ శాస్తా ప్రాంతంలో ఉన్న గ్రామానికి అధికారిగా వచ్చాడు. ప్రభుత్వ ఉద్యోగతను. అతడు స్పానిష్ జాతికి చెందినవాడు, ఉద్యోగం చేస్తున్నాడు. వచ్చాడు. అతడు ఒకరోజు ఆ పక్కన ఉన్న కొండ మీదకి వెళదాం, సాయంకాలం విహారానికి వెళదాం, హాయిగా ఉంటుంది అని బయలుదేరినటువంటి వాడు కావలసినటువంటి ఏదో కొద్దిపాటి ఆహారము, నీళ్లు, అవి ఇది మంచినీళ్ళు తీసుకున్నాడు. కాసేపట్లో కిందికి వస్తాం కదా, ఏం పర్వాలేదని అనుకున్నాడు. పైకి వెళ్ళాడు, నడిచాడు. పైకి వెళ్ళి కాసేపు వెళ్ళిన తర్వాత అలిసిపోయినాడు. మంచినీళ్ళు తాగుదాం అని ఆ పాత్రలో ఉన్న నీళ్లు ఒక గ్లాసులో పోసుకున్నాడు. ఒక గ్లాసుడు వచ్చినాయి. అవి తాగబోతూ ఉంటే ఇంతలో ఉన్నట్లుండి అక్కడ ఒక మనిషి కనిపించాడు. అంతకుముందు ఎవరూ లేరు అక్కడ. ఆశ్చర్యంతో చూస్తున్నాడు. చూస్తుంటే నాకు దప్పిగ్గా ఉంది, నాకు నీ దగ్గర ఉన్న గ్లాసుడు నీళ్లు ఇస్తావా అని అడిగాడు. ఉన్నదవే, తన దగ్గర వేరే లేదు. అయినా ఏదో పెద్దవాడు అడుగుతున్నాడు, నాకంటే బాధ, దప్పిక ఎక్కువగా ఉంది కాబట్టి. అయ్యా తీసుకోండి అని ఇచ్చాడు ఆ గ్లాస్ నీళ్లు. ఆయన తీసుకున్నాడు. ఇతడి వైపు అలా చూశాడు. గ్లాస్ అలా అవతలికి విసిరేశాడు. అయ్యా తాగమంటే ఇచ్చాను, తాగుతానంటే అది పారేస్తారేమిటి అన్నాడు. లేదు, నీ త్యాగానికి నేను మెచ్చుకున్నాను. నీకు దప్పికగా ఉండి కూడా నాకు ఇచ్చావు, నీకు తాగటానికి నేను ఇస్తాను అని గాల్లో నుంచి ఒక గ్లాసులో ఏదో ఒక దివ్య రసాన్ని సృష్టించి ఇచ్చాడు. అది తీసుకున్నాడు అతను. చాలా తృప్తి కలిగింది, బలం వచ్చినట్టు అనిపించింది. అప్పుడు అన్నాడు అతడు, నీలో ఉన్న సద్గుణాన్ని చూసి నేను మెచ్చుకున్నాను. ఈ ప్రపంచంలో కొందరినైనా మార్చగలిగినటువంటి అవకాశం నీకున్నది. నీకున్నటువంటి సద్గుణాల వల్ల మనుషుల్లో ఉండేటువంటి దుర్గుణాలను పారద్రోలు, సుగుణ సంపన్నులను చెయ్యి, నీకు శక్తినిస్తాను నేను అన్నాడు అతడు. ఆయన పేరు సెయింట్ జర్మెయిన్. ఆశ్చర్యపడ్డాడు, ఆనందపడ్డాడు. మీ ఆజ్ఞ తప్పకుండా చేస్తానండి అన్నాడు. ఆయన అదృశ్యమైపోయినాడు. ఇతడు నెమ్మదిగా కిందికి దిగి నడిచొస్తూ ఉంటే అలిసిపోతున్నాడు. ఒక చోట కూర్చున్నాడు. ఎదురుగా ఒక చిరుతపులి పరిగెత్తుకుంటూ వస్తున్నది మీదికి. వస్తే చచ్చిపోతాము, దానితో యుద్ధం చేయలేము, గెలవలేము. ఏం చేయాలా? అయ్యో, నా గురువుగారు ఒక సత్కార్యాన్ని అప్పగిచ్చారు, ఈలోపే నేను మరణిస్తానా అనుకున్నాడు. అనుకొని అంత మహనీయుడు చెప్పిన తర్వాత నాకు మరణం ఎట్లా వస్తుంది? రాదు అని నన్ను ప్రేమతో సృష్టిని చూడమన్నాడు, మానవులలో ప్రేమను కలిగించమన్నాడు. దీన్ని కూడా నేను ప్రేమతో చూస్తాను, జీవులందరూ ఒకటే
అని ఆ పులి వైపు అతడు ఎంతో ప్రేమతో చూశాడు. చూస్తే ఆ పులి నెమ్మదిగా వచ్చింది, అతడి పక్కన కూర్చున్నది, కాసేపు ఉండి వెళ్ళిపోయింది. ఆశ్చర్యము, ఆనందము, సిద్ధ గురువుల యొక్క కృప ఇలా ఉంటుంది అని తెలుసుకున్నాడు. అతడు తన జీవితాన్ని ఆ రకంగా తర్వాత ప్రేమ ప్రబోధానికి, మానవులలో సద్గుణాలను పెంపొందింపజేయటానికి తన వంతు కృషి తాను చేసి కర్తవ్య నిర్వహణ చేశాడు. ఇటువంటివి సిద్ధ గురువుల యొక్క అనుగ్రహం వల్ల ఏదైనా సాధ్యమే. మేడం బ్లావెట్స్కి శిష్యుడైనటువంటి లెడ్బీటర్ కొన్ని సంఘటనలు చెబుతాడు. డివైన్ మాస్టర్స్ ఎలా పనిచేస్తారు, ఎలా ఉంటారు వాళ్ళు అని చెబుతూ కొన్ని సంఘటనలు చెప్పాడు. అతడు ఒక గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామంలో జరిగింది, ఓ పిల్లవాడు కొండ మీదకి వెళ్ళాడు, సరదాగా వెళ్ళాడు. వెళ్ళి కొండ ఎక్కుతూ పడ్డాడు. చిన్నపిల్లవాడు, 10 ఏళ్లవాడు ఏమో, పడిపోయినాడు. పడిపోయేసరికి కాళ్లకు వాటికి గాయాలైనవి, నెత్తురు గారుతున్నది, స్పృహ తప్పిపోయేట్టుగా ఉన్నాడు. ఉంటే పడిపోయినాడు. కానీ ఇంతలో ఎవరో వచ్చారు అక్కడికి. వచ్చి అతడి నెత్తురు కారటాన్ని ఆపారు. ఎక్కడి నుంచో ఒక గుడ్డ తీసుకొచ్చి అతడికి కట్టుకట్టాడు. అదృశ్యమైపోయినాడు. ఆ పిల్లవాడిని వెతుక్కుంటూ వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళు అందరూ కూడా కొంతమంది జనం అక్కడికి వెతుక్కుంటూ వచ్చి చూశారు. ఆ కొండ మీద ఎవరూ లేరని తెలుసు వాళ్లకు. కనుచూపు మేర ఆ కొండంతా వాళ్ళకు బాగా తెలుసు. కట్టెవరు కట్టారు? పిల్లవాడు పడ్డాడు, బాగానే ఉంది. బాగానే ఉందంటే పట్టం బాగుందని కాదు, పడ్డాడు. కానీ ఇంత గాయమైంది, కట్టెవరు కట్టారు అంటే ఎవరో ఒక ఆయన వచ్చాడు, గాలిలో నుంచి ఒక గుడ్డ తీసి కట్టాడు నాకు అని చెప్పారు. ఆశ్చర్యపడ్డారు. మహాపురుషులు కొండ మీద ఉన్నారు అని చెప్పి. అట్లా లెడ్బీటర్, డివైన్ మాస్టర్స్ ఏ రకంగా సామాన్యులకు సహాయం చేస్తుంటారో, ఆర్తులను ఆదుకుంటూ ఉంటారో, కాపాడుతూ ఉంటారో, ఇటువంటి విశేషాలు జరిగినటువంటి సంఘటనల ద్వారా మనకు తెలియజేశాడు లెడ్బీటర్ కొన్ని ఉదాహరణలను అందించి. అలానే మానవులలో ధర్మ ప్రవృత్తి, అహింసా ప్రవృత్తి, హింసను తొలగించి ఇవాళ యుద్ధాలు జరుగుతున్నాయి. వేల లక్షల మందిని చంపారు. అనేక యుద్ధాలు జరిగినాయి ప్రపంచంలో. మరో యుద్ధం వస్తే ఏమైపోతుందో అని అందరూ భయపడుతున్నారు. ఆ స్థితిలో కొద్ది సంవత్సరాల కింద ఒక సంఘటన జరిగింది. అమెరికా విమానదళానికి అధిపతి అడ్మిరల్ బర్డ్ అని ఉన్నాడు. ఆ అడ్మిరల్ బర్డ్ అతడు ఒకరోజు ఉత్తర ధ్రువ ప్రాంతానికి తన విమానంలో వెళ్ళాడు. విమానంలో వెళ్ళి ఒక చోట ఆగాడు. అక్కడ ఇంజన్ ఆగిపోయింది, చెడిపోయింది. ఏం చేయాలో తెలియదు. ఇంకా అక్కడికి మార్గము లేదు, ఎవరూ రక్షించగలిగిన వాళ్ళు లేరు, ఎవరూ రాలేరు అక్కడికి. ఇంకా మరణం తప్పదు అని అనుకుంటున్నాడు. ఇంతలో అక్కడ ఒక పెద్ద మంచు పెళ్ళలో నుంచి పైకి లేచింది. దాంట్లో నుంచి ఒక వ్యక్తి బయటికి వచ్చాడు. రా నాయన, నాతో రా అని పిలిచాడు అడ్మిరల్ బర్డును. ఇతడు వెళ్ళాడు. లోపల ఒక గుహ ఉన్నది. ఆ గుహలోకి తీసుకొని వెళ్ళాడు. గుహలోకి వెళితే అక్కడ అతడు, నువ్వు ఆకలితో దప్పికతో ఉన్నావు, నీకు ఇదిగో ఈ ఆహారం ఇస్తున్నాను అని ఒక గ్లాస్లో ఒక ఆకుపచ్చని ద్రవము ఇచ్చాడు. అది తీసుకుంటే ఇతడికి చాలా బలం వచ్చింది, శక్తి వచ్చింది. ఎవరు మీరు? ఈ గుహ ఏమిటి? ఈ ఉత్తర ధ్రువ ప్రాంతంలో మంచు గప్పి ఉన్న చోట, మంచు కొండల మధ్య ఈ మంచు బెళ్లలో నుంచి మీరు పైకొచ్చి నన్ను లోపలికి తీసుకెళ్ళారు. ఇది ఎక్కడిది ఇది అంటే, ఇది అగర్తా, ఇక్కడ చాలామంది ఉన్నాం మేము అని చెప్పి కొందరిని పరిచయం చేశాడు. వీళ్ళంతా కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి జీవిస్తున్నటువంటి వాళ్ళు. నిన్ను ప్రత్యేకంగా మేము ఎంపిక చేశాను. నీలో ఉన్నటువంటి గుణగణాలను పరిశీలించి, నీ మంచితనాన్ని చూసి, నువ్వు యుద్ధం చేసిన వాడివైనా, వీరుడివైనా సరే, నీలో ఉన్నటువంటి ఆ సద్గుణ సంపదను మేము చూసి నిన్ను పిలిచాము. నీవు వెళ్ళి మీ వాళ్లకు చెప్పు, ఈ యుద్ధాలు ఇవన్నీ చాలా ప్రమాదకరం, మానవజాతి వినాశనానికి దారితీస్తుంది. మేము చూస్తున్నాం ఇక్కడి నుంచి మీకు మంచితనాన్ని అందించటానికి, సత్ప్రవర్తనను అందించటానికి, మానవజాతిని ప్రళయం నుండి రక్షించటానికి నీ వంటి వాళ్ళని మేము ఎంపిక చేస్తున్నాము. అసామాన్యమైన మా శక్తులతో మేము చేస్తున్నాము. అయినా మీరు సహకరించాలి, లోకంలో ఉన్నటువంటి వాళ్ళు అని అంటే, అసలు ఈ లోకం ఏమిటి, మీరు చూపేది నన్ను చూసేది నాకు అర్థం కావటం లేదు అని అంటే, ఇక్కడ కొన్ని వేల మంది ఉంటారు. ఇటువంటి ప్రపంచంలో ఎన్నో కేంద్రాలు ఉన్నాయి మాకు.
ఒకదాని నుంచి ఒక దాంట్లోకి సంబంధం ఉంటుంది అని చెప్పి అతడు కల్కి పురుషుడి యొక్క అవతారం శంబళ గ్రామంలో ఎలా జరగబోతూ ఉన్నదో దాని గురించినటువంటి విశేషాలు కొన్ని చెప్పాడు. అంటే నేను అక్కడికి రావచ్చునా, నన్ను కూడా తీసుకెళ్ళండి, వారిని చూస్తాను నేను ఆ మహాపురుషుణ్ణి అని. అంటే నీకు ఇప్పుడు అనుమతి లేదు, ప్రస్తుతం నీకు ఇంతవరకు వచ్చింది, నీవు చూసిన దానివల్ల జరిగేటువంటిది తెలుసుకొని మీ వాళ్ళకు చెప్పు. అంటే నా మాట వింటారా, నేను ఒక సేనాపతిని మాత్రమేను అంటే కాదు, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, మేము ఎంపిక చేసేవాళ్ళు మరి కొంతమంది కూడా ఉంటారు అని చెప్తే అతడు బయటికి వచ్చి తన సర్వసైన్యాధిపతితోటి చెప్పాడు జరిగింది. ఇదంతా అబద్ధం, నాన్సెన్స్, నువ్వేదో భ్రాంతిలో ఉన్నావు, ఉత్తర ధ్రువ ప్రాంతంలో గుహలు ఉండటం ఏమిటి, లోపల మనుషులు ఉండటం ఏమిటి అని నమ్మలేదు. సరే, అయినా సరే అతడు దాన్ని బయటికి చెప్పడానికి అధికార వర్గం పర్మిషన్ ఇవ్వలేదు. అతడు రిటైర్ అయిన తర్వాత ఈ విషయాలన్నీ అగర్త అనేటువంటి గ్రంథం రాసి దాంట్లో ఈ విషయాలన్నీ కూడా అతడు తెలియజేశాడు. అది ఇంటర్నెట్లో ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. ఇట్లా ప్రపంచంలో జరుగుతున్నటువంటి వాటికి సిద్ధ గురువులు, మహనీయులైనటువంటి వ్యక్తులు ఏ రకంగా ప్రపంచాన్ని రణరంగం నుండి తప్పించటానికి, మారణాన్ని నుండి కాపాడటానికి, శాంతిని స్థాపించటానికి ఏ రకంగా కృషి చేస్తున్నారో, ప్రబోధిస్తున్నారో, ఇటువంటివి చాలా అపూర్వమైన అద్భుతమైన ఉదాహరణలు మనకు నిజంగా ఇటీవలి కాలంలో జరిగినవి. పూర్వయుగాలలో మహర్షులు చేశారు, యుగ యుగాలలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. పరమేశ్వరుడు ఎన్నోసార్లు అవతరించాడు, వస్తున్నాడు. వశిష్ఠ, విశ్వామిత్రాది మహర్షులు ఉన్నారు. ఇవన్నీ కొన్ని వేల లక్షల సంవత్సరాల లాంటి గాథలు. కానీ ఇవన్నీ మొన్న 20వ శతాబ్దంలో, ఇటీవలి కాలంలో 21వ శతాబ్దంలో, 19వ శతాబ్దంలో జరిగినటువంటి గాథలు ఇవన్నీ కూడాను. కనుక సిద్ధ గురు కృప ఉండేటట్లయితే ఏ వ్యక్తులైనా సరే తాము మానవ శ్రేయస్సు కోసం కృషి చేయవచ్చు. ప్రతి వ్యక్తి కూడాను తాను తనను ఉద్ధరించుకోవాలి. తనను ఉద్ధరించుకోవడంతో పాటుగా ఈ ప్రపంచాన్ని కూడా ఉద్ధరించి దైవ మార్గ ఉన్ముఖులను చేయవలసినటువంటి అవసరం ఉన్నది అనే సత్యం తెలుసుకోవటం కోసం, తెలియజేయటం కోసమే ఈ ఇటీవల జరిగినటువంటి ఈ సంఘటనలు ఉదాహరించాను. మరొక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. నేను అమెరికాలో సంచారం చేస్తున్నప్పుడు బోస్టన్ ప్రాంతంలో ఉండగా ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. స్వామివారు, మీరు కుర్తాళం పీఠాధిపతి కదా అని విన్నాను, నెట్లో చూశాను మీ ప్రోగ్రాము, అందుకని వచ్చాను. అవును చెప్పండి అన్నాను. కుర్తాళం ఎక్కడున్నది అన్నాడు. దేనికి మీకు అన్నాను నేను. అప్పుడు అతడు సంఘటన చెప్పాడు. ఫ్రాన్స్లో సోఫియా అని ఒక ఆమె ఉన్నదండి, ఫ్రెంచ్ భాషలో గ్రంథం రాసింది, నేను దాన్ని ఇంగ్లీష్లోకి అనువాదం చేశాను. అయితే ఏమిటి అన్నాను. అంటే దాంట్లో ఒక సంఘటన ఉన్నదండి. ఆమె మంచి యోగ సాధకురాలు, ధ్యానాభ్యాసం చేస్తున్నది. ఆ ధ్యానాభ్యాసం చేస్తుంటే ఒకసారి ఆమెకు మనస్సులో ఒక మెసేజ్ వచ్చింది. నువ్వు హిమాలయాలకు రావాలి, సిద్ధాశ్రమం ఉన్నది అక్కడ ఆ సిద్ధాశ్రమానికి నువ్వు వచ్చేటట్లయితే నీ భవిష్యత్తు, నీ ఆధ్యాత్మిక పునరుద్ధరణ ఇవన్నీ కూడా బాగా జరుగుతాయి అని అన్నారు. నేను వెతుక్కుంటూ హిమాలయాలకు వెళ్ళాను. ఫ్రాన్స్ నుంచి వాళ్ళు చెప్పిన మార్గంలో వెళ్ళాను. చాలా దూరం వెళ్ళాను. హరిద్వార్, హృషికేశ్ ప్రాంతంలో హిమాలయ పర్వతాలలో నాకు ఒక గైడ్ తీసుకొని వెళ్ళాను. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకా గైడ్ ఎవరు ఉండటానికి వీల్లేదు, అతన్ని వెనక్కి పంపించు, నువ్వు ఒక్కదానివే ముందుకు రా అని వినిపించింది. ముందుకు వెళ్ళాను, అతన్ని వెనక్కి పంపించి. ఎంత దూరం పోయినా వెనక్కు తిరిగి చూస్తే వచ్చిన దోవ కూడా కనపడటం లేదు. మంచుతో కప్పబడి ఉన్నది. ఎటు వెళ్తున్నానో తెలియదు, గమ్యస్థానం చేరుకుంటానో తెలియదు. నన్ను పిలిపించినటువంటి సిద్ధ గురువులు నాకు సహాయం చేయకపోతే నేను ఇక్కడే కుప్పగూలిపోతాను అన్నది. ఇంతలో ఎక్కడి నుంచో చిరుగంటలు వినిపించినాయి. ఒకవైపు చూస్తే ఆవులు, దూడలు, వాటి మెడలలో ఉండేటువంటి గొలుసు చిరుగంటలు మోగుతూ వస్తున్నాయి. ఒక గోప బాలుడు వస్తున్నాడు, అతడు మురళి వాయిస్తున్నాడు. వాళ్ళు దగ్గరికి వచ్చారు. నాయనా, నేను సిద్ధాశ్రమానికి వెళ్ళాలి, షాంగ్రీలా అని అంటారు టిబెటన్ భాషలో. షాంగ్రీలాకి వెళ్ళాలి నేను అని, నాకు దోవ తెలియటం లేదు అంటే నీకు సహాయం చేయటం కోసమే నేను వచ్చాను అని అన్నాడు. నా చెయ్యి పట్టుకో, నేను తీసుకెళ్తాను అన్నాడు. అతడి చెయ్యి పట్టుకున్నది ఆవిడ. కళ్ళు మూసుకో అన్నాడు. ఆ ఆవులన్నీ నెమ్మదిగా వాటి దోవనైపోతున్నాయి. ఈమె కళ్ళు మూసుకున్నది. నెమ్మదిగా నడుస్తున్నారు. కాసేపటికి చూసేసరికి
గాలిలో తేలిపోతున్నట్లుగా ఉంది, నడుస్తున్నట్లు లేదు. కొంత దూరం అయిన తర్వాత ఇంకా కళ్ళు తెరువు అన్నాడు. కళ్ళు తెరిచింది. ఎదురుగా ఒక గోపురం కనిపిస్తున్నది, దేవాలయ గోపురం. నీ గమ్యస్థానం అదే, అక్కడికి వెళ్ళు, నిన్ను కావలసిన వాళ్ళు ఆదరిస్తారు, నీకు తెలియజేయవలసినవి తెలియజేస్తారు అని ఆ బాలుడు వెళ్ళిపోయినాడు. ఆమె అక్కడికి వెళ్ళింది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తీసుకెళ్లారు. అక్కడ ఒక దేవాలయంలో 6 అడుగుల ఎత్తు ఉన్నటువంటి స్ఫటిక మేరు చక్రం ఉన్నది, మేరు ప్రస్తారం ఉన్నది, శ్రీచక్రం. దాన్ని చూస్తూ ఉంటే కళ్ళు మూసుకుపోతున్నాయి. దాంట్లో నుంచి ఏదో దివ్యశక్తి ప్రసరిస్తూ ఉన్నది. ఆశ్చర్యపడింది, కళ్ళు మూసుకున్నది. ఆ శక్తి ప్రవాహాన్ని తట్టుకుంటూ దాన్ని స్వీకరిస్తూ ఉన్నది. కాసేపు అయిన తర్వాత అమ్మా ఇంకా కళ్ళు తెరువు అన్నారు. కళ్ళు తెరిచింది. ఆమెను తీసుకెళ్లారు. ఒక చోట ఒక హాల్లో కొద్దిమంది ఉన్నారు. అంతా ఓ 20 మంది ఆ ప్రాంతం జనం ఉన్నారు. వేదిక మీద ఒక యువకుడు కూర్చొని ఉన్నాడు. ఆ కూర్చున్నటువంటి యువకుడు యోగా ప్రబోధం చేస్తున్నాడు, విన్నది. ఆ తర్వాత ఇతలు తీసుకొచ్చారు. ఆ వేదిక మీద ఉన్నటువంటి మహానుభావుడు ఎవరు, యువకుడులాగా ఉన్నాడు అని అంటే, ఆయన మేమంతా జనక మహారాజు అని పిలుస్తాము అని చెప్పారు. ఈమెను తీసుకెళ్తూ ఉన్నటువంటి వ్యక్తి జనక మహారాజా, ఆయన ఎవరు అంటే, అదేదో పురాణాలలో పేరు అనుకోండి, కానీ మేము ఆయన ఇట్లా పిలుస్తాము. ఎక్కడి వాడు ఆయన, చాలా చిన్నవాడిలాగా ఉన్నాడే అంటే, ఆయన 1899లో దక్షిణ భారతంలోని కుర్తాళం దగ్గర ఒక చిన్న గ్రామంలో పుట్టాడు. ఆయన జాతకాన్ని చూసిన పురోహితుడు వీడు సన్యాసి అవుతాడు అని అంటే, వాళ్ళ తండ్రి జమీందారు, సంపన్నుడు, వద్దొద్దు మావాడు మా ఆస్తులు చూసుకునేవాడు కావాలి అన్నారు. తీరా అతడు పెరిగి పెద్దవాడై అతడు ధర్మనిష్ఠులైనటువంటి వ్యక్తుల యొక్క ప్రబోధాన్ని పొంది హిమాలయాలకు వెళ్ళి ఇక్కడికి వచ్చి తపస్సు చేశాడు. ఆయనకు ముసలితనం రాలేదు. ఆయన చిరంజీవి, ఎంతకాలం ఉంటా అనుకుంటే అంతకాలం ఉంటాడు ఆయన అని ఆయన గురించి తెలియజేసింది. అతడు కుర్తాళం దగ్గరవాడు, కుర్తాళం వస్తూ ఉండేవాడు అని అంటే, కుర్తాళం ఎక్కడ అని తెలుసుకుందామని అడిగానండి అన్నాడు. సరే, ఆ విశేషాలు ఏవో చెప్పాను, కుర్తాళానికి రమ్మని ఇన్వైట్ చేశాను. ఆ రకంగా సిద్ధులైనటువంటి మహాపురుషులు హిమాలయాలలో ఉన్నారు. ప్రపంచంలో ఇంకా ఇటువంటి కేంద్రాలు 16 దాకా ఉన్నాయి. అటువంటి సిద్ధ కేంద్రాల నుండి కొన్ని వందల వేల సంవత్సరాల భౌతిక శరీరాలతో జీవిస్తూ ఉన్నటువంటి మహాపురుషులు ఇప్పటికి కూడా ఉన్నారు. మేడం బ్లావెట్స్కీ తన సీక్రెట్ డాక్ట్రిన్ అన్న గ్రంథంలో ఈ విషయాల గురించి చెప్తూ మోరియా అనే వ్యక్తిని గురించి చెప్పింది. అంటే మరువు అని అంటే ద్వాపర యుగాంతమునందున్నటువంటి వ్యక్తి ఆయన. అటువంటి ఆ మహాపురుషుడు ఇప్పటికి కూడా జీవించి ఉన్నాడు అని ఆయన ఫోటో కూడా పబ్లిష్ చేసింది ఆవిడ. ఈ విధంగా సిద్ధ గురువులు ప్రపంచంలో వాళ్ళు ధర్మ ప్రబోధం చేస్తుంటారు, జ్ఞాన ప్రబోధం చేస్తుంటారు. ధ్యాన మార్గంలో దీనికోసం కృషి చేసేటువంటి వాళ్లకు సహాయాన్ని అందిస్తూ ఉంటారు. ఆ ధ్యానం చేసేటువంటి వ్యక్తులకు ముందుకు వెళ్ళి ఆ దివ్య చైతన్యాన్ని అందుకోవటానికి సహాయం చేస్తుంటారు. దానికి కావలసినటువంటి మార్గాన్ని నిర్దేశించే ఆ మహాగురువులను మనం ఉపాసించాలి, భావించాలి. వాళ్ళ కరుణ వల్ల మనం ఏదైనా సాధించగలుగుతాము. అందువల్ల సిద్ధాశ్రమంలో ఉన్నటువంటి గురు పరంపరలో కొంతమంది వ్యక్తులు నాకు బాగా సన్నిహితులైనటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ ద్వారా ఇటువంటి విశేషాలు కూడా కొన్ని వాళ్ళు ప్రత్యక్షంగా నాకు చూపించటం కూడా జరిగింది, తెలియజేయటం జరిగింది. అందులో ఒక వ్యక్తి అయితే 600 సంవత్సరాల కింద మన ఇద్దరం కలిసి చదువుకున్నాము అని నా క్లాస్మేట్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. అతడు సాధన వల్ల దివ్య శరీరాన్ని పొందాడు. సిద్ధ గురువుల వల్ల నిర్దేశించబడి జన్మలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క సహాయం వల్ల ఉద్బోధాన్ని పొందుతూ దివ్యజ్ఞానాన్ని పొందుతూ ముందుకు వెళ్ళటం జరుగుతుంది. అందరూ కూడా ఆ రకంగా సిద్ధ గురువులను ఉపాసించి భవ్యమైన దివ్యమైన ధ్యానం చేసి ధ్యాన మార్గంలో ముందుకు వెళ్ళి దివ్యజ్ఞానాన్ని అందుకొని గురు కృప వల్ల సమస్తమైనటువంటి ఆధ్యాత్మిక శక్తులను చైతన్యాన్ని సాధింతురుగాక. శుభమస్తు. నారాయణ నారాయణ.